మీరు అద్భుతమైన సినిమాలకి మీరు సహాయ దర్శకులుగా పనిచేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నంబర్ 1 చిరంజీవి గారు ఆయనొచ్చి డైరెక్టర్ అవుతా అని చెప్పేసి స్టేజ్ మీద అలాంటి ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చినప్పుడు, మీ మనసులో కథ, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా పాత అవన్నీ సెట్ అయిపోయి ఉన్నాయా? లేదంటే అలా ఏమన్నా? నేను ఇండస్ట్రీకి రాకముందు ఎక్కువ కథలు రాసుకున్నా. బట్ ఎప్పుడైతే సంగీతం గారి దగ్గర బృందావనం సినిమాకి అప్రెంటిస్‌గా చేసి, అది అఫీషియల్‌గా పనిచేయలేదు గానీ అబ్జర్వేషన్. భైరవ దీపంకి అఫీషియల్‌గా పేరుతోటి పనిచేసినప్పుడు అసిస్టెంట్ రైటర్‌గా రావు కొండలరావు గారికి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా సంగీతం గారికి ఒక జర్నీ అనుకోకుండా వాళ్ళ ఆశీస్సులతో మొదలైపోయింది. ఆ తర్వాత ఒక్క కథ కూడా రాయలే. ఇప్పుడు చేస్తున్న పని సినిమా కథ మళ్ళీ చాలా కాలం తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పుడులాగా రాసిన కథ. అంటే అప్పటి కథ కాదు. అదే. అలా అంత ఫ్రెష్‌గా రాసుకున్న కథ. అయితే చిరంజీవి గారు చెప్పే టైంకి 100% ఇండస్ట్రీలోకి వచ్చే టైంకే నేను డైరెక్టర్ అవుతాననే. నా మొదటి ప్రయత్నమే అక్కినేని నాగేశ్వరరావు గారికి 'విప్లవం' అనే ఒక సినిమా కథ చెప్పటంతోనే డైరెక్టర్‌గా. ఆయన ఆయన ప్రొడ్యూసర్ లేకపోతే నన్ను పెట్టి సినిమా ఎవడు తీస్తాడని ఇంట్లో తిట్టి అంటే మందలించి అభిమానంగా ఆ కుర్రాడివి ఎక్కడైనా పని చేసి అంటేనే ఆ తర్వాతే బృందావనం సినిమాకి వెళ్ళింది. సో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ అన్నది కంపల్సరీ ఇండస్ట్రీలో మన నమ్మి ఎవడైనా డబ్బులు పెట్టాలంటే మనకి ఒక స్కిల్ డెవలప్ కావాలి అని. అలా రావు కొండలరావు గారిని కలిస్తే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ రాద్దామని వెళ్ళి రికమెండేషన్ లెటర్ కోసం రావు కొండలరావు గారిని కలిస్తే అది ఆ 3 ఏళ్ళు అక్కడ చదివితే దానికంటే ఆ 3 ఏళ్లలో నేను ఎవడైనా నమ్మితే సెట్లో నువ్వే డైరెక్టర్ అయిపోతావు కదా అంటే ఇదేదో బాగుందని చెప్పి ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నేను అలా కథలు ఫస్ట్లో రాసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడు సినిమా చేస్తే అప్పటికప్పుడే నేను కథ నా నా నేను రాయటమో ఇంకొకరి దగ్గర తీసుకోవటమో చేస్తాను. అది ఆ పద్ధతి మనసంతా నువ్వే నుంచి ఉంది. ఆ సినిమా ఆ ప్రాజెక్ట్‌కి తగ్గ బడ్జెట్, కాస్టింగు ఆ సినిమాకి తగినట్టే నేను స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం అన్నది అలవాటైపోయింది. పరశుర్ బ్రదర్స్ దగ్గర, సత్యానంద్ గారి దగ్గర. ఎందుకంటే మనము 100 రాసుకుంటాము. మనకొచ్చే అవకాశానికి అంత బ్యాండ్‌విడ్త్ ఉండదు. మనం రాసినంత బ్యాండ్‌విడ్త్ ఉండదు. అలాంటప్పుడు ఫ్రిక్షనే. అది ప్రాజెక్ట్ ముందుకు జరగకపోగా టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక మాట చెప్పారు సార్. అంటే మనకి రాసుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు క్రియేటివిటీకి బౌండరీస్ అనేవి ఉండవు గానీ, ఎప్పుడైతే దాన్ని అమలుపరచడానికి వస్తామో, బడ్జెట్స్ అనో లేదా ఆర్టిస్ట్స్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇంటూ ఫ్రేమ్‌లోకి వస్తాం. సో ఇక్కడ టీమ్ వర్క్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్‌తో, హీరోతో, కెమెరామెన్‌తో, మ్యూజిక్ డైరెక్టర్‌తో, ఎడిటర్‌తో ఇలా ఆ టాప్ పీపుల్ తోటి 100 మనం డైరెక్టర్ అయినప్పుడు రైటర్‌తోనూ, మనం రైటర్ అయినప్పుడు ఆ డైరెక్టర్‌తోనూ డెఫినెట్‌గా అవసరం అవుతుంది. అలాంటి సమయంలో సార్ అంటే ఒకటి వాళ్ళందరితో హాయిగా ముందుకెళ్ళిపోవడం ఒకటి. అండ్ మనకంటూ అరే! ఇలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా! సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కష్టమా? లేకపోతే గనక అది కమ్యూనికేషన్‌తో అయిపోతుందా? ఇప్పుడు పర్పస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్ అన్నది మన మైండ్‌లో ఉన్నప్పుడు అది పెద్ద కష్టమని నేను అనుకోను. ప్రాక్టీస్ తోటి ఈజీ అవుతుంది. మొదట్లో మామూలుగానే మనుషులు అన్నాక ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవడు పడితే వాడు చెప్తే వినేసేటట్టయితే సినిమాల్లోకి వెళ్ళొద్దురా జీవితం పాడవుతుందని మా అమ్మ నాన్న చెప్పినప్పుడే వినుంటాం కదా! సో వినటం అన్నది లేకపోతేనే కదా కరెక్ట్ ఫిల్మ్ నగర్‌కి వస్తాము. ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ నుంచి. సో అందుకని ఇక్కడ కూడా గబుక్కుని వినేయలేము. కానీ పర్పస్ గనక కొంచెం ఆలోచించి అనలైజ్ చేసుకుంటే ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారన్నది అర్థమైతే మీకు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా ఉండాలి కానీ ఎనీ డిబేటు పవర్ గేమ్ లాగో ఈగో క్లాష్ లాగో టర్న్ అవ్వకూడదు. నా అదృష్టం నేను ఎవరితోనే అంత దాకా తెచ్చుకోలేదు. ఇది ఎందుకు అడుగుతానంటే మొన్ననే మీరు ఫేస్‌బుక్‌లో ఒక ఇది పెట్టారు. పోస్ట్ లాంటిది పెట్టారు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే గనుక కార్పొరేట్ స్టైల్‌లో నిర్మాణాలు అవన్నీ ఏవైతే వచ్చాయో దానికిను ప్యాషన్‌తో బాగా అంతా కలిసి నేర్చుకొని లేదా ఆ సినిమా మీద బాగా గ్రిప్‌తో చేయడం అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. కార్పొరేట్ సంస్థల్లో వచ్చేసారంటే వాళ్ళకి ఎంప్లాయీస్ వాళ్ళందరూ గూడా ఉంటారు. ఇక్కడైతే అలా ఉండదు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో, విచ్ ఈజ్ ఈజియర్ అండి. అంటే నేను అది వర్కౌట్ అవుతుంది అనట్లేదు. టాప్ వాళ్ళతో మాట్లాడడం ఈజీయా? లేకపోతే మధ్యలో ఎంప్లాయీస్‌తో మాట్లాడడం ఈజీయా? ఎప్పుడైనా నేను ఒక టెక్నీషియన్‌గా నా సాధక బాధకాలు నా ప్రొడ్యూసర్‌కి చెప్పుకోవాలని అనుకుంటా. దానివల్ల ఆయన కన్విన్స్ అయితే నేను అనుకున్నట్టు డబ్బులు పెడతాడు. ఒకవేళ కన్విన్స్ కాకపోతే అతను ఏం కోరుకుంటున్నాడో నాకు తెలుస్తుంది.
అప్పుడు నేను వర్క్‌లో దాన్ని అమలు చేస్తాను. 2 పద్ధతులు సినిమా మేకింగ్‌కి. ఎప్పుడైతే నాకు నిర్మాతే అందుబాటులో లేకుండా నా ఏమాత్రం ఆ ప్రాజెక్ట్‌కి అకౌంటబిలిటీ గాని, లయబిలిటీ గాని లేనివాడు ఒక మధ్యలో వాడున్నాడనుకోండి. ఇతని డెసిషన్‌ల ప్రకారం నేను సినిమా తీస్తాను. తర్వాత అతను నా నా తప్పుని చూపించి ఆయన దగ్గర అతను ఉద్యోగం బానే సేవ్ చేసుకుంటాడు గానీ నాకు ఉపయోగం ఉండదు గదా! రైట్. సో, నేను నేను జనరల్‌గా ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్ట్‌లు పాయింట్ 1 ఎవరిని ఉద్దేశించి అదే. ఉండవు. అదే. డెఫినెట్‌లీ. జనరల్ అబ్జర్వేషన్ పెడతా. కానీ అనుకోకుండా కొంతమంది భుజాలు తడిమేసుకుంటారు. నేను చెప్తాను. మోర్ ఆర్ లెస్ ఇంత ఇంత చిన్న ఇండస్ట్రీలో మనకి అవును. ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాల జర్నీలో అందరూ మనకు ముఖపరిచయమో, కొంచెం స్నేహం భావమో ఉన్నవాళ్ళే ఉంటారు తప్ప శత్రువులే తక్కువుంటారు. శత్రువులు అన్నవాళ్ళు అసలు నాకైతే ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎవరినైనా అనాల్సొస్తే ఫేస్‌బుక్‌లో అయినా సరే, వాళ్ళ పేరు పెట్టి అనగలుగుతా. పేరుతోనే అంటాను. ఎందుకు నా బాధ ఎవడికి చెప్పాలో ఆడికి ఆయనకి అర్థం తెలీదు. అవ్వనప్పుడు నా బాధకి అర్థం లేదు. వేస్ట్ కదా! టైం వేస్ట్ నాకు. సో, అందుకని జనరల్‌గా సినిమా పద్ధతులలో వస్తున్న చేంజెస్‌ని ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి సినిమాల్లోకి రావాలనుంది. కానీ 99% ఆళ్ళకి తెలియనిదేంటంటే వచ్చి ఏం జేయాలి? ఎలా రావాలి? ఇప్పుడు నా దగ్గర ఒక 100,00,00,000 పెట్టే ఫ్రెండ్స్ ఉంటున్నారు. స్ట్రెయిట్‌గా తెచ్చి ఇండస్ట్రీలో 100,00,00,000 పెడితే 2 రోజుల్లో ఎగిరిపోవచ్చు. కానీ ఏమీ లేకుండా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తూ, ఇండస్ట్రీ వాళ్ళతో మమేకమవుతూ, చిన్న కాటన్ బ్యాగ్ యేసుకొని ఓ 2 ఎకరాల పొలంతోటొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే దే ఎస్టాబ్లిష్డ్ వర్కింగ్ రిలేషన్‌షిప్స్ విత్ ద రైట్. టెక్నీషియన్స్ దట్ దే ఆర్ పేయింగ్. ఆ వర్కింగ్ రిలేషన్‌షిప్ క్రియేటివ్ ఇండస్ట్రీలో అవసరం. వేరే రంగాల్లో అవసరం లేదు. రైట్. బికాజ్ అక్కడ డాక్యుమెంట్ స్పీక్స్. క్రియేటివ్ ఇండస్ట్రీలో అసలు డాక్యుమెంటే లేదు. ఉండదు. మనం రాసుకున్న స్క్రిప్టే అంతే. ఎడిటింగ్ రూమ్‌కొచ్చాక అదే ఉండాలని రూల్ గూడా లేని ఇండస్ట్రీ. సో, అంతే. అంతే అండి అసలు. గడియ గడియలోనో లేకపోతే స్టెప్‌లోనో చాలా చేంజెస్, ఆల్టరేషన్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉండడం చాలా కామన్‌గా కనిపించే ఒక ప్రక్రియ క్రియేటివ్ ఫీల్డ్‌లో అనేది. అలాంటి ప్రక్రియ అనేది మీకెప్పుడు మొట్టమొదటిసారి ఓహ్! ఇలా ఉంటుందా? మనం రాసుకునేది మనం అనుకున్నది వేరు సెట్‌కెళ్ళిపోయిన తర్వాత మారిపోయిందా? అనేది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఎప్పుడొచ్చింది? 'భైరవద్వీపం' ఫస్ట్ సినిమాయే. ఓకే. 'భైరవద్వీపం' సినిమాకే నేను స్క్రిప్ట్‌లో సంగీతం గారి నరేషన్స్ అన్నీ విన్నాను. ఎగ్జిక్యూషన్‌లో క్లాప్ కొట్టాను. సంగీతం గారి డైరెక్షన్‌లో షూటింగ్ ఆ! అంతా ఉన్నాను. పోస్ట్ ప్రొడక్షన్‌లో మళ్ళీ ఆయనతో పాటు ఎడిటింగ్ రూమ్‌లోను, సౌండ్ మిక్సింగ్‌లోను, డబ్బింగ్‌లోను, సాంగ్స్ రికార్డింగ్‌లోను ఉన్నాను. సో, ప్రతి దశలోనూ సినిమా ఎలా షేపప్ అవుతోంది, ఒక డైరెక్టర్ తాలూకు డెసిషను ఫస్ట్ కన్విన్సింగ్‌గా లేకపోయినా అవుట్‌పుట్ వచ్చే టైంకి అది ఎందుకు కరెక్ట్ అనిపిస్తోంది. ఎక్కడైనా 1, 2 షాట్‌లు రీషూట్‌లు చేస్తే ఎందుకు చేయాల్సొస్తుంది. అది తెలిసిన తర్వాత నాకు కొంచెం సుఖంగా అనిపించింది సినిమా ప్రయాణం. అంటే ఈ ఇది బేసిక్‌లీ ఏమవుతుందంటే సార్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది సినిమాకి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాప్ బ్రాస్ వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. డైరెక్టర్ డెసిషన్ తీసుకున్నారా, ప్రొడ్యూసర్ డెసిషన్ తీసుకొని పక్కన పెడితే యాస్ ఎ డైరెక్టర్ ఒక కాల్, ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని సార్లు. ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్‌గా అందరికి తెలిసే ఎగ్జాంపుల్ ఏంటి ఒక సీన్ బాగా ఖర్చు పెట్టి అద్భుతంగా సీన్ వస్తుంది కానీ ఎడిట్‌లో సరిగ్గా కూర్చోవట్లేదని చెప్పేసి లేపేయడాలు. సో, ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత అంటే ఒక డైరెక్టర్‌గా మిమ్మల్ని ఏ విధమైన ఆలోచనలకు గురి చేస్తూ ఉంటుంది? జనరల్‌గా డెసిషన్ మేకింగ్‌లో డైరెక్టర్ డెసిషన్స్ కొన్నుంటాయి. రైటర్ డెసిషన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ డెసిషన్స్ ఉంటాయి. హీరో డెసిషన్స్ ఉంటాయి. అంటే మెయిన్ స్టార్ కాస్ట్. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అట్ స్టేక్స్. హ్మ్. ప్రొడ్యూసర్‌కి హిస్ మనీ అట్ స్టేక్స్. రైట్. రైటర్‌కి అతని సోల్ మిస్ అవ్వకుండా కరెక్ట్. చూడటం అన్నది ఇట్ ఈస్ అట్ స్టేక్. హిస్ కెరీర్ అట్ స్టేక్. డైరెక్టర్‌కి ఎగ్జిక్యూషన్ కెపాసిటీస్, ఇండస్ట్రీలో కెరీరు అండ్ ఆడిటోరియంలో ఈ పర్టిక్యులర్ కంటెంట్‌ని 2 ½ అవర్సో, 3 అవర్సో ఎంగేజింగ్‌గా చెప్పటం అనే ఒక స్కిల్ మీద అతని కెరీరు, అతని డబ్బులు అన్నీ దే ఆర్ ఎట్ స్టేక్. ఇవి ప్రధానమైన స్టేక్స్ సినిమాలో. మిగిలిన వాళ్ళకి స్టేక్స్ తక్కువ. సో, వీళ్ళల్లో ఎవరి డెసిషన్ వాళ్ళు లేకపోతే అందరూ కలిసి కలెక్టివ్‌గా తీసుకున్నవి ఫెయిల్యూర్ తక్కువవుతాయి. వీళ్ళల్లో ఇగోకి పోయినా, పవర్ గేమ్‌కొచ్చినా ఫెయిల్యూర్ శాతం ఎక్కువవుతుంది. అప్పుడు ఫిల్మ్ విల్ బి కిల్డ్. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి కెరీర్ ఆళ్ళకుంటది. అది కరెక్టే. ఎవరి డబ్బులు ఆళ్ళకుంటాయి. ప్రొడ్యూసర్‌కి గూడా డబ్బులు పోతే, సినిమాల్లో పోతే, సినిమా వాళ్ళని తిట్టేసి వెంటనే రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరో ఒక నియోజకవర్గంలో లేకపోతే ఒక పొలిటికల్ కనెక్షన్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు.
రియల్ ఎస్టేట్‌లో చేయొచ్చు, ఏదైనా వ్యాపారంలో చేయొచ్చు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చేయొచ్చు. బతకలేకపోవటం అన్నది ఉండదు డబ్బులు పోతే జీవితంలో. కానీ ఒక రంగంలో కంటిన్యూ అవ్వాలంటే మాత్రం అందరూ కలెక్టివ్‌గా చేయాల. అది ఆ రంగానికి మంచిది. రంగం బావుంటే అందులో ఉన్నోళ్ళందరూ న్యాచురల్లీ బావుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా డెమోక్రాటిక్ డెసిషన్ లాగా చెప్పారు. అందరూ కలిసి కూర్చుంటారు, బ్రెయిన్ స్టార్మ్ మాట్లాడుకుంటారని చెప్పేసి. కొట్లాటలు బె ఇద్దరు రైటర్లుంటేనే డెఫినెట్‌లీ కాన్ఫ్లిక్ట్ విపరీతంగా అనేది కొట్టుకునేవాళ్ళు. ఓన్ బ్రదర్స్ అయ్యుండి పర్చ్యూడ్ బ్రదర్స్ స్టోరీ సిట్టింగ్‌లో చూస్తే మనం సినిమాలో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు హీ ఓహ్, ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ ఇద్దరు ఫ్యాక్షనిస్టులైతే ఎంత వెర్బల్ వార్ ఉంటుందో ఒక సినిమా కోసం వాళ్ళెప్పుడు విడిపోలేదు. వాళ్ళ బాండింగ్ ఏం పాడైపోలేదు. అంటే వాళ్ళు ఎంత మెచ్యూరిటీ తోటి బట్ ఆళ్ళ ఫైట్స్ చూస్తే రేపొద్దున్నుంచి అన్నదమ్ములు ఇద్దరు మొహాలు మొహాలు చూసుకోరన్నట్టుండే. సో, అది మంచిదంటున్నా నేను. అది చాలా హెల్తీగా ఉంటది. ఇప్పుడు 'కీరవాణి' గారు సచ్ ఎ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. 'సీతారామ శాస్త్రి' గారు, 'వేటూరి' గారు వీళ్ళందరూ టాలెంటెడ్ సూపర్ సక్సెస్‌ఫుల్ టెక్నీషియన్స్. బట్ ఒక పాట కోసం వాళ్ళ వాగ్వాదాలన్నీ బావుంటాయి. అవి మనలాంటి ఆళ్ళకి లెర్నింగ్. కరెక్ట్. ఆళ్ళల్లో ఎవరైనా అది పర్సనల్‌గా తీసుకున్నది నేను చూడలేదు. ఇగోకి పోయి మళ్ళీ ఆయనతో నేను పని చేయను అన్న డెసిషన్‌లు ఎవరు తీసుకోలేదు. వాటి వల్ల ఎవరికీ నష్టం వాళ్ళు. రైట్.